వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో తిరంగా ర్యాలీ, ట్యాంక్ బండ్ వద్ద భారీగా జనం. త్వరలో ఏపీ మహిళలకు ఉచిత బస్సు, ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం ఫోకస్, పెండింగ్ పనులపై మంత్రి సీతక్క సమీక్ష. 11 సీట్లకే భయపడుతున్నారు, కూటమి తీరుపై అంబటి రాంబాబు ఫైర్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో బీజేపీ పార్టీ తిరంగా యాత్రను చేపట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి యాత్ర ఘనంగా సాగింది. యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీ అరవింద్, డికే అరుణ, ఈటెల, మహేశ్వరరెడ్డితో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక యాత్రలో భాగంగా అందరూ జాతీయ జెండాను పట్టుకుని భారతదేశానికి, సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు. అయితే ర్యాలీ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెల్లింగ్ క్లబ్, డిబిఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ చూస్తే ఏపీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు పథకంపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇందులో భాగంగా సీఎం మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇక మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం, వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లోని నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి ఎఫ్ డాక్టర్ జి అపర్ణ, ములుగు మహబూబాబాద్ డిఎఫ్ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అటవీ చట్టాలు, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆసుపత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అడ్డు కాదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అందుకే అటవీ అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించారు. దుబ్బగూడెం,
కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్సులు వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని అధికారులకు సూచించారు. వైసీపీ 11 సీట్లతోనే కూటమి ప్రభుత్వం భయపడుతోందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని ఆయన స్పష్టం చేశారు. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టులను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని, 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, 2 అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కనుంచుకుంది. దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల ఎక్సలెన్స్ యాంటీ నార్కోటిక్స్ అవార్డును సివి ఆనంద్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎంను సివి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. 138 దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలవడంపై ఈ సందర్భంగా సివి ఆనంద్ను ముఖ్యమంత్రి అభినందించారు. మెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం మహానగరంపై పగబట్టారని ఆయన విమర్శించారు. మూసీ, హైడ్రా పేరిట ఇప్పటికే హైదరాబాద్లో సమస్యలు సృష్టించారని అన్నారు. తాజాగా మెట్రో రైలు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మెట్రో ప్రయాణికుడిపై నెలకు 600 రూపాయలపైనే కనీస భారం పడుతుందని చెప్పారు. తక్షణమే మెట్రో ఛార్జీల పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు.
నిజంగా జార్జీల మూత మోగిస్తే రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పని. దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు ప్రయాణికుల ద్వారా, హైదరాబాద్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఇది ప్రజలకు నిజంగా శాపం అవుతుంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ యొక్క ప్రోగ్రెస్ తిరోగమన దిశలో ఉంది. హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తలేవు. హైదరాబాద్ నగరంలో ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది. కాబట్టి వెంటనే పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచించి వాపస్ తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిన ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాం. లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ యొక్క కారిడార్స్ అన్నీ కూడా పెంచాలి. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఖరారు చేసినట్లు హయత్ నగర్ వరకు చేసిన ఇంకా ఎన్నో రకాలుగా కారిడార్స్ పెంచి అక్కడ ప్రయాణికులను కూడా మెట్రో రైలుకు అందుబాటులో చర్య తీసుకున్నారు. ఉదాహరణకు మా ఎల్బీ నగర్ మెట్రో రైలు వల్ల చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి కారిడార్స్ని పెంచేసి ప్రయాణికులు ఎక్కువ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఉన్న మెట్రో రైలు ప్రయాణికుల మీద ఛార్జీల మూత మోగిస్తే రేపు ప్రజలకు కష్టమవుతుంది. ఇప్పుడు ఇతర దేశాలలో అన్నింటిలో కూడా ప్రజా రవాణా మీద ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాయి. మనం విశ్వనగరంగా మనకి ఎదగాలంటే ఏంటంటే మన ప్రయాణికులు కూడా మనం సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ దాన్ని మెల్లిగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు. ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో రైలు యొక్క పెంపుని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్లో బీజేపీ పార్టీ తిరంగా యాత్రను చేపట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఈ యాత్ర ఘనంగా సాగింది. యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీ అరవింద్, డీకే అరుణ, ఈటల, మహేశ్వరరెడ్డితో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ యాత్రలో భాగంగా అందరూ జాతీయ జెండాను పట్టుకుని భారతదేశానికి, సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు. అయితే ఈ ర్యాలీ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.